యువ నాయకత్వంలో ఎలా ఉండాలో అలా ఉంది కనుక చెప్పాల్సిన మాట ఉంది సార్. ఒకటి, చేనేత రంగాన్ని కాపాడటం కోసం లోకేష్ గారు తీసుకున్న శ్రద్ధ మనకు తెలుసు. అమరావతిని కేంద్రం చేసుకుని ఒక అవగాహన ఆలోచనలో వెళ్తా ఉన్నారు. అలాగే స్కూల్ పిల్లలకు సంబంధించి గత 5 ఏళ్లలో బూట్లు ఇస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు ఊడిపోయాయి సార్. బెల్ట్లు అక్కడే ఊడిపోతా ఉండేవి, బట్టలు మాత్రం చీకిపోయినట్టుగా ఉండేవి. అయితే ఈ సంవత్సరం లోకేష్ గారి నాయకత్వంలో బట్టలు గాని, బెల్ట్లు గాని, బూట్లు గాని సకాలంలో, బుక్స్ గాని, నోట్ బుక్స్ గాని సకాలంలో ఇచ్చినందుకు వారిని అభినందన తెలియజేస్తున్నాం. క్వాలిటీ పిల్లలు ఎక్కడ చూసినా చక్కగా ఆనందంగా వారు ఆ బట్టలు వేసుకుంటే మాకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా చేనేతను కాపాడాలంటే కొన్ని గుర్తుల్ని ప్రొటెక్ట్ చేయాలి. కొన్ని రకాల వస్తువు ఉత్పత్తిని పవర్లూమ్స్ గానీ ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిపెడితే వీళ్ళకి పని లేకుండా పోతుంది సార్. చాలా మంది చేనేత కార్మికులు కష్టాలు పాలైపోతున్నారు, పని లేకుండా ఉంది. వాళ్ళకి ఎంఎన్ఆర్ చేస్తే కొంత డబ్బు వచ్చేది, ఇది కూడా లేదు, వాళ్ళకు కూడా లేదు. రోజంతా భార్య భర్త కష్టపడితే 200 రూపాయలు రావట్లేదు సార్. పని లేదు, ఒక పక్కన పని లేదు, ఇంకో పని చేయలేదు. చేనేత కార్మిక కుటుంబాలు ఇంకో పని చేయలేని పరిస్థితి. వారికి తెలుసు. బంగారం ఉత్తి పనిలోకి వెళ్ళారు, దానికి ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ అన్ని చోట్ల జరగటం వల్ల ఆప్కో బకాయిలు చెల్లించడం లేదు సార్. ఆప్కో బకాయిలు సత్వరంగా చెల్లించి సొసైటీని ఫంక్షన్ లోకి వస్తుంది. డిఫంక్ అయిపోతున్నాయి సొసైటీలని.